అద్భుతం కదా. ఇలాంటి లొకేషన్స్ వదిలేసి మనం మాత్రం వేరే దేశాలకు వెళ్తూ ఉంటాం. మన చుట్టుపక్కల ఇటువంటి అందమైన ప్రదేశాలు చాలానే ఉంటాయి, కానీ మనకు పక్కనే ఉండడం వల్ల ఏమీ అనిపించదు. ఇలాంటి లొకేషన్ లో మన ఫ్రెండ్స్ అందరితో గానీ ఫ్యామిలీతో గానీ సరదాగా వీకెండ్ లో ఇటువంటి ప్లేస్ కి వస్తే మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది. అసలు లొకేషన్ చూసారు కదా, పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో. డ్రోన్ ను అలా మడాడుల్లోంచి కాలువల ద్వారా ఊర్లోకి అలా సముద్రం వైపు కూడా పంపించా. ఇక్కడ ఇల్లులు కూడా ఎలా కనిపిస్తున్నాయో చూడండి. వీళ్ళకి ప్రపంచంతో సంబంధం లేకుండా సముద్రం, మడాడులు మధ్యలో కొబ్బరి చెట్ల మధ్య ఉన్న ఊరు, ఇలాంటి జీవితం అందరికీ కావాలని ఉంటుంది, కానీ కొందరికి మాత్రమే సాధ్యం అవుతూ ఉంటుంది. పైనుంచి చూస్తే ఇక్కడ ప్రజలు వాళ్ళ కట్టుబాట్లు, పద్ధతులు, భాష, యాస ఇవన్నీ తెలియదు కదండి. మనం మాత్రం ఊళ్ళోకి వెళ్లి మిగతా విషయాలు సేకరిద్దాం. అలా ముందుకు వెళ్తే ఆ ఊరికి సంబంధించిన గ్రామ సచివాలయం కనిపించింది. ఇది కూడా మడ చెట్ల పక్కనే ఉందండి. ఇది నిడమర్ పంచాయతీలోకి వస్తుందంట. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ కొందరు ఆడవాళ్ళు చేపలు ఎండబెడుతున్నారు. చాలా మంది ఎండు చేపలు తింటారు కదండి, అవన్నీ ఇలాంటి పల్లెటూరు నుండి వస్తుంటాయండి. వాటి చేపల పేర్లు తెలుసుకుందామని వాళ్ళని అడిగా. సిగ్గుపడి మమ్మల్ని వీడియో